వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మరో పరీక్షకు సిద్ధం కావాల్సి వస్తుందా? ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన అయితే చేసింది. మార్చి లేదా ఏప్రిల్లో జరగాల్సిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కానీ, కార్పొరేటర్లు, వీళ్ళ ఎన్నికలన్నీ, ఇవన్నీ ఒక 3 నెలల ముందే నిర్వహించాలి అనేది. ఇప్పటికే జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్సీపీ, అంటే మొన్న జరిగిన ఒంటిమిట్టలో కానీ, అది పైగా పులివెందుల్లో కానీ, దాని నుంచే ఇంకా కోలుకోవట్లేదు. అసలు ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది కారణాలు చెప్తున్నా, అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి, ఎక్కడికక్కడ రిగ్గింగ్లకు పాల్పడ్డారు అని అనుకున్న పోల్ మేనేజ్మెంట్ చేసే విషయంలో వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయ్యింది అనేది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు ఇక వైఎస్ఆర్సీపీ పోల్ మేనేజ్మెంట్ చేయలేదు అని అనుకుంటే, ఇక ఏ ఎన్నికలు వచ్చినా సరే ఓటమి పాలవక తప్పదా? లేదా ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉందా వైఎస్ఆర్సీపీ టీం? వాస్తవానికి జిల్లా అధ్యక్షులు నియమించారు ఇప్పటి వరకు. అలాగే చాలా వరకు మండల అధ్యక్షుల్ని, నియోజకవర్గ అధ్యక్షులు నియమించారు, బూత్ లెవెల్ కమిటీలు వేశారు. కానీ ఇంకా అవి పూర్తిగా యాక్టివేట్ అవ్వలేదు, ఎక్కడ ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు అనడానికి నిదర్శనం మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో 2 చోట్ల కూడా ఓటమి పాలవడం. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవి ఒక పెద్ద పరీక్ష కాబోతున్నాయా? అక్కడ కూడా ఓటమి పాలైతే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి టీం లేదంటే వైసీపీ ఏ ఎన్నికల్లో గెలవదు అనే సంకేతం. ఇక ఎన్నికల్లో పాల్గొంటారా లేదంటే బాయ్కాట్ చేస్తారా, ఏకగ్రీవాలు అవుతాయా ఏంటనేది వైసీపీ తీసుకునే డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏది అయినా ఈ ఎన్నికలు ఇప్పుడు ఒక అతిపెద్ద పరీక్ష అయితే కాబోతున్నాయి వైసీపీకి. అది ఎలా ఎదుర్కొంటారనే చూడాలి.